దగ్గర దాటి ఇంకెక్కువ స్థానాలే కైవసం చేసుకుంటుంది. బీజేపీయే గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది అన్నట్టుగా వాళ్ళ టైమ్స్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ బట్టి మనకు తెలుస్తోంది. యాజ్ ఇట్ ఈజ్గా మిగిలిన సర్వే సంస్థలు అన్నీ ఇచ్చిన మాదిరిగానే ఇందాక నుంచి నేను చెప్తున్నా బలమైన అపోజిషన్ ఉండబోతోంది ఎగ్జిట్ పోల్స్ నిజమైతే. ఎందుకంటే ఏ సర్వే సంస్థ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా సీట్లు పడిపోతుంది అనేది ఎక్కడ ఇవ్వట్లా. అంటే ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించిన ఓటర్లు ఇంకా ఉన్నారు అని, కేజ్రీవాల్ మీద అభిమానం, ఆ పార్టీ ఆ ప్రభుత్వ పరిపాలన నచ్చిన జనం చాలా ఉన్నారు. అందుకనే బలమైన ప్రతిపక్షం స్థానంలో కేజ్రీవాల్ కూర్చోబోతున్నారు. 22 నుంచి 31 స్థానాల్లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ 39 నుంచి 45 స్థానాలతో బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేయబోతోంది. యథావిధిగా 0 నుంచి 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోగలుగుతోంది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఒకసారి కంపేర్ చేసుకుంటే, నీకు లాస్ట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లతో ఒక రికార్డు స్థాయి సీట్లను ఇచ్చారు. ఇచ్చి అప్పుడు అపోజిషన్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు 2019 ఎన్నికల్లో. 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఏకంగా 164 సీట్లతో కూటమిని, అంటే టీడీపీ కూటమిని గెలిపించారు. 11 సీట్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అక్కడ ఏమైపోయిందంటే అపోజిషన్ వీక్ అయిపోయింది. మీకు 2019 ఎన్నికల్లో కేవలం 23 స్థానాలతోనే ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా బలహీనంగా ఉంది. అపోజిషన్ అనేది 151 మంది ఎమ్మెల్యేలు, మళ్ళీ ఆల్రెడీ టీడీపీ నుంచి జంప్ అయిన ఇంకో 4 ఎమ్మెల్యేలతో కలిపి 155 మంది, దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ అసెంబ్లీ ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాగా కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేలు అక్కడ కనిపెట్టేవాడు. అట్లా ఇప్పుడు చూస్తే నీకు ఎంటైర్ అసెంబ్లీ కూటమి, అంటే టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే మొత్తం అసెంబ్లీ అంతా కనపడుతూ ఉంటారు. 11 మంది మాత్రమే అసెంబ్లీలో ఆ మూల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనపడతారు. ఇక్కడ కూడా ప్రతిపక్షం అనేది లేదు, ప్రతిపక్ష హోదా కూడా రాలే. కానీ ఢిల్లీలో మనం ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఢిల్లీ ఓటర్లు అలా వన్ సైడెడ్ తీర్పులు ఇవ్వట్లా, కంప్లీట్ సీట్లన్నీ ఒకే పార్టీకి ఇవ్వట్లా. ఎందుకంటే కోచింగ్ చేయడానికి అపోజిషన్ అనేది ఉండాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బలమైన ప్రతిపక్షం ఉంది అక్కడ బీఆర్ఎస్ అనేది. అంతకుముందు బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ సీట్లు ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే బలమైన అపోజిషన్ లేకపోతే అధికార పార్టీ ఇక మాట వినదు అన్నది కూడా డిస్కషన్ ఉంది. అందువల్ల బలమైన ప్రతిపక్షం, ప్రశ్నించే ప్రతిపక్షం అసెంబ్లీలో ఉండాలి అని. అందువల్ల ఇక్కడ ఢిల్లీలో మనం చూస్తే అన్ని సర్వే సంస్థలు కూడా ఒకవేళ కేజ్రీవాల్ ఓడిపోయినా, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినా కూడా, అధికారాన్ని కోల్పోయినా కూడా బలమైన ప్రతిపక్షం స్థానంలో కూర్చోబోతోంది. 20 నుంచి 25 స్థానాలు ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండబోతున్నారు అసెంబ్లీలో. సో ఒకవేళ బీజేపీ అధికారం చేపడితే బీజేపీని గట్టిగా నిలదీసే అవకాశం కేజ్రీవాల్కి దక్కబోతుంది. సో దీని పూర్తి స్థాయి ఓటమి అంటానికి లేదు. కేకే సర్వే చూద్దాం. కేకే సర్వే గురించి మేము అందరికీ కూడా తెలిసి ఒక్క ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బోల్తా పడ్డాడు, కానీ మిగిలిన చాలా రాష్ట్రాల ఎన్నికల్లో, రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో కూడా చాలా మంచి మెజార్టీ ఇచ్చారు. సో సర్వేలన్నీ కూడా బాగానే వచ్చాయి. సో ఒక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనే బాగా దెబ్బతిన్నాడు 6వ స్థానం ఒకటి కేకే సర్వే. సో కేకే సర్వే ఇచ్చిన దాని ప్రకారం కొంత తిరగబడింది. ఇప్పటివరకు ఇచ్చిన ఎంటైర్ సర్వేలకి భిన్నంగా ఇచ్చాడు. ఎందుకంటే కేకే సర్వే రీసెంట్గా ఇచ్చిన కూడా కరెక్ట్గా అయ్యాయి. కొన్ని జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లేకపోతే మన రీసెంట్గా జరిగిన ఇంకొన్ని హర్యానా కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో వాళ్ళు ఇచ్చింది నిజమైంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 39 స్థానాలతో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీయే గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది అన్నట్టుగా ఇచ్చాడు. ఒకవేళ 22 స్థానాలతో బీజేపీ ప్రతిపక్షంలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి 9 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన అన్ని ఎగ్జిట్ పోల్స్ మనం ఒకసారి చూసాం. కాంగ్రెస్ పార్టీ కొంతమంది 0 ఇచ్చారు, కొంతమందికి 1 స్థానం ఇచ్చారు, కొంతమంది 2 స్థానాలు ఇచ్చారు. కానీ కేకే సర్వే మాత్రం 9 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్లో చెప్తుంటే, బీజేపీ గెలిచే అవకాశం లేదు, వాళ్ళకి సీఎం పీఠం దక్కే అవకాశం కూడా లేదు. సో వాళ్ళు 22 స్థానాలకి పరిమితం అవుతారు. మళ్ళీ యథావిధిగా ఆమ్ ఆద్మీ పార్టీయే ఢిల్లీలో పీఠాన్ని కైవసం చేసుకుంటుంది, వాళ్ళే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని 39 స్థానాలు ఇచ్చారు. ఒకవేళ తేడా కొట్టింది అనుకుందాం, ఒకవేళ తేడా కొట్టి బీజేపీ 39 స్థానాల్లో ఒక 4-5 కనుక బీజేపీ వైపు జంప్ అయినా కూడా బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేయాలంటే దాదాపు 36 స్థానాలు కావాలంటే ఇంకా 22, మీకు ఇక్కడ చూసినా కూడా ఇంకా 10కి పైగా స్థానాలు కావాలి, 14 స్థానాలు కావాలి ఇంకా ఆల్మోస్ట్. సో అంతమందిని తీసుకోవడానికి గవర్నర్ ఒప్పుకునే అవకాశం లేదు కదా. సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీని గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ పీఠాన్ని ఆమ్ ఆద్మీయే కైవసం చేసుకునే అవకాశం ఉంది అనేది కేకే సర్వే చెప్తుంది. ఎంటైర్ సర్వేలకి కేకే సర్వేకి పూర్తిగా డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ ఈ తరుణంలో ఒకవేళ ఎక్కడన్నా తేడా కొట్టి ఇబ్బంది అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని దిశలో గనక
ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆపరణ హస్తం అందిస్తుందేమో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా రెండు పార్టీల మధ్య బంధం ఉంది. ఇండియా కూటమిలో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కాబట్టి ఇండియా కూటమి లీడ్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ పొత్తుతో పోటీ చేసి ఉండకపోవచ్చు కానీ మీకు ఎప్పుడైతే కష్టకాలంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్న 9 మంది కూడా కేజ్రీవాల్కి సహకరిస్తే తిరుగులేని మెజార్టీతో వీళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. బీజేపీ దెబ్బ కొట్టినా కూడా ఆ పీఠాన్ని లాక్కునే అవకాశం బీజేపీకి లేకుండా చేసే అవకాశం ఉంటుంది ఈ రెండు పార్టీలు కూడా కలిస్తే. కానీ ఎంటైర్ డిస్కస్ చేయాల్సింది అన్ని సర్వేలు కూడా ఆల్మోస్ట్ బీజేపీ గెలుస్తుందని ఇచ్చారు. కానీ ఒక్కరు మాత్రం కేకే సర్వే మాత్రం 39 స్థానాలతో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని ఇచ్చారు. నెక్స్ట్ ఓవరాల్గా ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఓవరాల్ ఇందాక నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా ఎవరికి ఎన్నెన్ని వస్తాయి. ఫస్ట్ పీపుల్స్ పల్స్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ 10 నుంచి 19 స్థానాలకి పరిమితం అవుతుంది. బీజేపీ 51 నుంచి 60 అంటే రికార్డు స్థాయి సీట్లతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కాంగ్రెస్కి 0 వస్తుందని ఇచ్చారు. మ్యాట్రిక్స్ సంస్థ 32 నుంచి 37 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉంటుంది. బీజేపీ మాత్రం 35 నుంచి 40 స్థానాలతో గవర్నమెంట్ని అయితే ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎడ్జ్ ఉంటుంది. సో ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఒక 2 ఎమ్మెల్యేలు లాక్కోవాల్సి ఉంటుంది అవకాశం ఉన్న పక్షంలో. కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక స్థానం ఉంటుంది అన్నట్టుగా మ్యాట్రిక్స్ ఇచ్చి